అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం మంచిర్యాలలో ఉన్నాం. మంచిర్యాలలో ఎందుకు వచ్చామంటే చెప్తానండి. యాక్చువల్లీ మనకి మణికొండలో మార్కెట్ వాష్అవుట్ అయిపోయింది, అంటే ల్యాండ్ బ్యాంక్ లేదు. మణికొండ తర్వాత గోల్డెన్ టెంపుల్ దగ్గర వాటర్ ప్రాబ్లం, అది దాటిన తర్వాత అల్కపూర్ టౌన్షిప్ కూడా వాష్అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రామరెడ్డి మాల అయిన తర్వాత అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఒకటి ఇప్పుడైతే గజం కూడా దొరికే పరిస్థితి లేదు. అల్కపూర్ దాటిన తర్వాత నార్సింగ్ కూడా వాష్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మంచిర్యాలలో మార్కెట్ ఉంది. మంచిర్యాల దాటి ఇప్పుడు బైరాగిగూడలో కూడా మార్కెట్ ఉంది. 1,10,00,000 గజం నడుస్తుంది ఇక్కడ కూడా. అయితే యాక్చువల్లీ మనకి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఒకటి ప్రాపర్టీస్ సేల్కి వచ్చిందండి. దీంట్లో 1270 SFT 2 BHK ఉన్నాయి, 2120 SFT 3 BHK ఉంది, అండ్ 2124 SFT 3 BHK ఉందండి. యాక్చువల్లీ కింద ఇది కమర్షియల్ అండి, మీకు షెడ్ చేసిన చూసారు, ఇది కమర్షియల్, పైన రెసిడెన్షియల్, రెండు దిక్కుల రోడ్డు, అటు 60 ఫీట్ రోడ్డు, ఇటు 40 ఫీట్ రోడ్డు. ఇదే మంచిర్యాలలో మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఇల్లు కూడా ఉంది. కాబట్టి అంటే ఆమె ఇల్లు ఉందని చెప్పి తీసుకోమంటలేదు, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉందని చెప్తున్నాను. అక్కడ పీస్ఫుల్ అండి, అంటే ఒక పల్లెటూరులో ఉన్నట్టుంటుంది, పట్టణంలో ఉన్నట్టుంటుంది ఏరోకి వస్తుంది. ఎందుకంటే నార్సింగ్ ఓవరా నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం మనం. ప్రైస్లో వచ్చేసి 6,800 ప్లస్ 4 lakhs సెవెంటీస్ అండి. మంచి ప్రాపర్టీ. ఇది డిసెంబర్లో పొజిషన్కి ఇస్తారండి. మీకు ఫ్లోర్ ప్లాన్, బ్రోచర్, ఎలివేషన్ పిక్చర్ కావాలంటే పర్సనల్గా నన్ను సంప్రదించండి, మీకు పంపిస్తాను. మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే మణికొండ, అల్కాపురి, నార్సింగి మార్కెట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ ల్యాండ్ బ్యాంక్ దొరికే పరిస్థితి లేదు. అక్కడ ప్రైస్ కూడా 1,30,000 నుంచి 1,50,000 per square yard నడుస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మంచిర్యాలలో బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ కూడా ల్యాండ్ బ్యాంక్ లేదు, క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే మీకు ₹1 తక్కువ వస్తుంది. మీకు కళ్ళు మూసుకొని తెరిచేలోపు 6 నెలలు గడిచిపోతుంది. కాబట్టి ప్రాపర్టీ చేతికి వచ్చేస్తుంది. లేదు అంటే ఇది రెడీ అయిపోయిన తర్వాత మనకు ప్రాపర్టీ ఒక ఫ్లాట్ కూడా ఉండే అవకాశం అయితే లేదు. రెప్యూటెడ్ బిల్డర్ అండి. ఆ బిల్డర్ ఎవరైనా విషయం కూడా నేను పర్సనల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.